బ్రేకింగ్ అంటుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయన కోసం తెలంగాణకు 50 మంది ఏపీ పోలీసులు రావడం ఉత్కంఠను రేపుతోంది. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ కు రక్షణగా తెలంగాణ పోలీసులు ఉన్నారని తెలుస్తోంది. నాగేశ్వర్ ఎక్కడికి వెళ్లినా వెంటే తెలంగాణ పోలీసులు ఉంటున్నారని సమాచారం. ఇక ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో ఏపీ తెలంగాణ పోలీసుల మధ్య ఏం జరుగుతుందనే టెన్షన్ నెలకొంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇక ఆయన కోసం తెలంగాణకు 50 మంది ఏపీ పోలీసులు రావడం ఉత్కంఠ అయితే రేపుతుంది. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చూస్తున్న మొత్తానికి ప్రొఫెసర్ ని ఏమంటారు అరెస్ట్ చేసే విధానం కనిపిస్తుందని, అలాగే మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ కు రక్షణగా అయితే తెలంగాణ పోలీసులకు ఉన్నారని తెలుస్తోంది. ఏం జరుగుతుంది ఏంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆ విషయంలో? గత కొన్ని రోజుల క్రితం ఒక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆయన్ను త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నటువంటి ఆ వార్తల నేపథ్యంలోనే ప్రస్తుతం ఏపీ పోలీసులు హైదరాబాద్ కు రాబోతున్నారు. అలాగే ఇటు షేక్పేట్ లోని నాగేశ్వర్ నివాసానికి వెళ్లి అక్కడ ఆయన అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి వార్తల నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ పోలీసులు షేక్పేట్ లోని ప్రొఫెసర్ నాగేశ్వర్ నివాసం వద్ద కొంత ఇటు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతం ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి దగ్గర భారీ ఎత్తున పోలీసులను నియమించారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఆ ప్రొడక్షన్ లో భాగంగానే అక్కడ ఉండటం జరిగింది అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే నాగేశ్వర్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే, అటు నివాసంలో ఉన్నా లేకపోతే బయటకు వెళ్ళినా సరే, తెలంగాణ పోలీసులు కొంత ప్రొటెక్షన్ గా ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి కూడా మరి వైపున ఏపీ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకునేందుకు వస్తూ ఉన్నారన్నటువంటి ఊహాగానాల నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని తెలుస్తుంది. ఇంకా మరోవైపు ఇటు కేవలం ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి మాత్రమే కాదు, ఆయన ఏదైతే ఛానల్ లో ఒక మీడియా డిబేట్ నిర్వహించారో ఆ ఛానల్ వద్దకు కూడా కొందరు పోలీసులు చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. మరి ఆయన్ను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏపీ పోలీసులు దానికి తెలంగాణ పోలీసులు ప్రొటెక్షన్ గా ఉన్న వాళ్ళు సమ్మతిస్తారా, లేకపోతే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. అయితే తాను చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత తలెత్తినటువంటి అనేక రకాల వివాదపరమైనటువంటి అంశాలపైన ఆయన ఒక స్పష్టతను ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ వైపున కొన్ని పార్టీల మద్దతు కూడా కూడగట్టుకుంటూ ఉన్నారు. ఇప్పటికే ఇటు తెలంగాణ ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కవిత ఆమె చాలా స్పష్టంగా వాళ్ళ పార్టీ నుంచి కూడా మద్దతు ప్రకటించారు. ఒకవేళ ఏపీ పోలీసులు కనుక వచ్చి అరెస్ట్ లాంటి ప్రక్రియలకు కనుక పూనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఇటు ఏపీ సీఎం యొక్క ఇళ్లలో ముట్టడిస్తాము అనేటువంటి విషయాలను కూడా తెలియజేసిన నేపథ్యంలోనే పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. మరి ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయనేది కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.